హలో నాగేశ్వర్ గారు, మా బేబీ ఎటో వెళ్ళిపోయింది సార్. అది లేకుండా మాకు ఒక్క ముద్ద కూడా దిగదు. సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది సార్. తిరిగాను, అందరిని అడిగాను. కల్కిలో బుజ్జి తెలుసు కానీ ఈ బేబీ ఎవరో తెలియదని హేళన చేస్తున్నాను సార్. మీ బుజ్జి లాంటిదే మా బేబీ కూడా. మీకు బుజ్జి ఎంతో మాకు బేబీ కూడా అంతే. దయచేసి అది కనిపిస్తే మాకు అందించేటట్టు సహకరించండి సార్. హలో, ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరైనా బేబీ దొరికితే మాకు అందివరా ప్లీజ్ ప్లీజ్. భారతీయ సినిమాకి ప్రైడ్ అని చెప్పినట్టుగా దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఫీటే. ఎండ్ టైటిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏంటిది, ఒక పరిశ్రమ యావత్తు పనిచేసిందా ఈ సినిమాకి? ఇంతమందిని సార్ ఏ రోజు కొంచెం ఒక చిన్న సంకోచం, ఒక ఏమంటాం, ఒక సందేహం ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా సార్? ఎప్పుడు రాలేదమ్మా. సినిమా మొదలుపెట్టి 3 ఇయర్స్కి ఫినిష్ అయింది. ఈ 3 ఇయర్స్లోనూ ఎక్కడా సందేహం కానీ డౌట్ కానీ అసలు ఎక్కడా ఎప్పుడు కలగలేదు. తను వస్తున్నాడు, కెమెరా సర్దుకుంటున్నాడు, సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడంటే స్టార్ట్ అయినట్టే. అట్లా ఫస్ట్ 6 months షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలో చేసి, ఆ తర్వాత ఈ ఫ్లోర్ వచ్చి ఇక్కడ సెట్ చేసి ఇక్కడ ఈ ఫ్లోర్ చూసి నెక్స్ట్ ఇక్కడే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి ఇట్లా 2.5 సంవత్సరాలు ఇక్కడే తీసాం సినిమా. మొత్తం ఈ స్టూడియోలోనే అయిపోయిందమ్మా. బట్ వాట్ వీ సీ ఇస్, అంటే మీరు ఈరోజు చెప్తున్నారు, అది మీ ఏమంటారు దాన్ని, మీ హంబుల్ నేచర్, మీ హ్యూమిలిటీ అనాలి. నేను ఇది ఒక పెద్దది నేను చేస్తున్నాను అనేటువంటి ఒక దాన్ని తీసి ఇది మేము చేసాము అని మీరు క్రెడిట్ పక్క వాళ్ళకి ఇస్తున్నారు, టీంకి ఇస్తున్నారు. చూసారా, దట్ ఈస్ యువర్ హ్యూమిలిటీ సార్. నిజమమ్మా, ఇదంతా టీం వర్కే, నాది ఏమీ లేదమ్మా. నేను మొదలుపెట్టిన రోజున అమితాబ్ బచ్చన్ గారిని, ప్రభాస్ గారితో పాటు అందరినీ కలిశాను. ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం. ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పచెప్పాము. అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ దానికి అనుగుణంగా వచ్చింది. అమేజింగ్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ టుడే యువర్ 1000 crore క్లబ్ సినిమాలో ఉన్నారు. తన పేరు చరిత్ర మర్చిపోదు. కైండ్ ఆఫ్ ఎక్స్పాన్స్, అంటే దానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో ఈ సినిమా రుజువు చేస్తుంది. ఎంత పెట్టాలో, ఎంత తీసుకెళ్లాలో అనేటువంటి స్కేల్స్ని. అంటే మీరు నిర్మాణ రంగంలో ఉన్నారు, నిర్మాణం వ్యాపారమే అనుకుని వచ్చారు. సినిమా మీ ప్యాషన్ మాత్రమే కాదు, దీనిలో నేను కొన్ని మెళకువలు నేర్చుకుని ఇది వ్యాపార సూత్రంగానే పెట్టాలి అని వచ్చారు. ఇలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు ఈ లెక్కలు, ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, మీ అమ్మాయిలు, మీ అల్లుడు అందరూ కలిసి లెక్కలేస్తుంటే మీరు ఏమైనా లెక్కల్లో చేసారా? నేను ఎప్పుడు లెక్కేయలేదమ్మా. మా స్వప్న కూడా అసలు ఎప్పుడు లెక్కేసి తీద్దాము, ఇది ఎంత అవుతుంది అనేది తను ఎక్కువ ఆలోచించలేదు. అసలు స్వీటీకి అసలు ఆలోచన ఉండదు అనుకోమ్మా. అసలు లెక్కకి అందుకోలేని సినిమా అమ్మ ఇది. అబ్సల్యూట్లీ లెక్కకి అందుకోలేని సినిమా. ఎంత బాగా చెప్పారు అసలు. లెక్కకి అందుకోలేని సినిమా సార్. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్క చోటికి, ఒక తాటికి తీసుకురావడం, అందరికీ తల్లో నాలుగులో ఉండడం, అంటే వ్యాపారమే, పోటీయే, కానీ ఫ్రెండ్షిప్పే ఎలా సాధ్యమైంది? మీ నిర్మాణ సంస్థతో పాటు మీరు మరికొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు గారితో కానివ్వండి, అల్లు అరవింద్ గారితో కానివ్వండి, ఆ దిగ్గజాలందరూ ఓ చోటికి ఎలా చేరారు? ఎప్పుడు అంటే రాఘవేంద్రరావు గారు ఉన్న చోట మొత్తం అందరం ఒక చోటే ఉంటాం కదా. అలాగే ఉన్నప్పుడు అరవింద్ గారు, నేను ఒక రోజున ముందు ఈ పెళ్లి సందడి తీసేటప్పుడే అరవింద్ గారు, నేను రాఘవేంద్ర గారితో అన్నాం, ఏదన్నా ఒక కాంబినేషన్లో చిన్న సినిమా లాంటిది తీద్దామండి సరదాగా. అదైతే నేను రెడీగానే ఉన్నాను, నేను కథ కూడా చెప్తాను మీకు అని ఆయన నెక్స్ట్ 2 daysలోనో 3 daysలోనో కథ చెప్పారు. ఓ, వెంటనే స్టార్ట్ చేసామమ్మ. అది పెళ్లి సందడి.